వెల్కమ్ టు వంటల మొగం. ఈరోజు నేను మెంతాకు మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్, మన తాలింపు దినుసులు వేసుకున్నానండి. కొంచెం వాము కూడా వేసాను. ఇందులో వాము వేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఎప్పుడైనా మజ్జిగ పులుసుకి, మజ్జిగ చారుకి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసాను. బాగా పచ్చివాసన పోయినంత వరకు అటు ఇటు వేయించుకున్నానండి. అందులో కొంచెం నీళ్లు వేసుకున్నాను. గిన్నెలో పెరుగు తీసుకొని అందులో శనగపిండి, కారం, కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం గార్లిక్ కూడా దంచి వేసుకున్నాను. ఇట్లా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ముందుగా వేయకూడదు. ఇందులో మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు నీళ్లు మరిగాయండి నాకు. ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, పెరుగు, అవన్నీ ఇప్పుడు అందులో వేసుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలండి ఆ వాటర్లో. మీకు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి. కొంచెం థిక్గా ఉంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. గరిటె జారుగా ఉండాలి మనకి. అంతేనండి. ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. నేను వేరే ప్యాన్లో ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఉల్లిపాయలు వేయించుకున్నానండి. ఆ యొక్క రోస్టెడ్ ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటే తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి. ఈ పక్కన చూపిస్తున్నట్టు అరటికాయలు వేయించుకున్నాను. మా లంచ్ టైం అన్నమాట. సో కూర లేకపోతే ఎలాగా మనకు మజ్జిగ పులుసుతో ఫ్రై చేసుకున్నాను. అంతేనండి. ఆ వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకొని క్యారమలైజ్డ్ అయ్యి ఆ ఉల్లిపాయలు భలే ఫ్లేవర్ ఇచ్చిందండి. ట్రై చేయండి ఇలా ఒకసారి. చాలా బాగుందండి. మీకు ఎలా వచ్చిందో, ఎలా అనిపించిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయరు. అంతేనండి. ఎంతో గుమగుమలాడే మజ్జిగ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.